అలరించే కానుకవే తనే తరణానే కిల్లాడి మన్మధుడా కిస్సిచ్చే కిన్నెరుడా కిల్లాడి మన్మధుడా కిస్సిచ్చే కిన్నెరుడా తరణానే తానానే తరణానే తానానే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ ఫుల్ చూపిందా. ఈ రోజు మా రచ్చగల్లో వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. తత్తై 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 బీటేసే బీటే తత్తై ఆ తత్తైలోనే లేడీస్ చిత్తైపోతారు. దిత్తై 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 నేను ఆడిస్తుంటే దిత్తై ఆ ఆటే చూసి ఫిగర్స్ ఒళ్ళు పడతారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎలా? శ్రీముఖిని కిడ్నాప్ చేయడం. దీనికి మేత పెట్టడానికే నీకు టైం అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ టికెట్స్ అమ్మినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, నువ్వు బ్లాక్ టికెట్ అమ్మాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ అసలు దొరకట్లేదు, చాలా కష్టం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూద్దామని అనుకున్నాం, కాటన్ రైడర్ టికెట్స్ లేవు. నేను బ్లాక్ లో అమ్ముతున్నా, నాకు రెడ్ లో కావాలి. ఒక టికెట్ కావాలి కాటన్ రైడర్ కి. నాకు 2 టికెట్లు కావాలి. అయితే 1000 రూపీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 10 రూపీస్ తీసుకో. ఇప్పుడు ఒక టికెట్ నాకు, నీకు 50. నేను క్యూట్ ఉన్నావు. అరే మేకప్ తీయండి రా బాయ్, మేకప్ వేస్తా నేను కూడా. నాకు ఒక టికెట్. దొరికిపోయినావు, మేమిద్దరం పోలీసు వాళ్ళం. ఏం చేస్తున్నావు ఈడ నువ్వు? ఏం లే, సినిమా చూడడానికి వస్తున్నా. మరి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నావు? లేదు సార్, నాకు రెడ్ టికెట్ అమ్మింది ఇవిడ. మరి దస్కబీస్ అన్నది ఎవరైనా విన్నారా? సమోసాలు దస్కబీస్ సమోసాలా? నేను కూడా పోలీసు కాదు, పక్కన పిచ్చపోండి. నెక్స్ట్ బాస్ కూతుర్ని నెల తప్పించడం. అంటే ఏం చేస్తావు? బాస్ కూతురు క్యాలెండర్ లో జనవరి అయిపోయినాక డైరెక్ట్ మార్చి ఫిబ్రవరి చింపేస్తావా? నెక్స్ట్ తక్కువ టైంలో మనీ సంపాదించాలంటే పొలిటీషియన్ లేదా సెలబ్రిటీస్ అఫైర్స్ కనుక్కొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రవిని నువ్వు బ్లాక్ మెయిల్ చేయాలి అంటే ఏం చేస్తావు? ఫోన్ చేసి, హలో yes who are you? రవి, నువ్వు లాస్ట్ ఇయర్ శ్రీముఖిల్ తోటి అలా ఉండడం. హలో దిస్ మై ప్రైవేట్ లైఫ్. యా దట్స్ ప్రైవేట్ లైఫ్ బికాజ్ వి ఆర్ గెటింగ్ మనీ నో, దట్స్ వై. ఏంటదే? ఇంగ్లీష్ పక్కన పెట్టి తెలుగులకు రా తమ్ముడు. ఇట్లా చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారని. ఇప్పుడు నన్ను ఎక్స్ప్రెస్ హరి బ్లాక్ మెయిల్ చేస్తాడు చూడు. ఏంటి పని మీకు? మీరు చాలా చేస్తారు ఈ మధ్య, అర్థమవుతుంది. అవును, అందుకే డబ్బులు ఇస్తున్నారు కదా, చేయకపోతే రాదుగా. నిన్న నైట్ జూబ్లీహిల్స్ దగ్గర కారు దిగారు. అవును చూసా. రే కార్ నుంచి కార్ దిగకపోతే ప్లేన్ దిగుతారా అని 7 లక్షలు షూటింగ్ చేసుకొని కాదు. మీరు ఆ కారు దిగి ఎక్కడికి వెళ్ళారు? కారు ఏడికి వెళ్ళాం? మీ ఇంటికి వెళ్ళా. మీ ఇంటికి వచ్చాం. రెడ్ లైట్ ఏరియా అనేది. ఆ రెడ్ లైట్ ఏరియా ఒప్పుకున్నారుగా? అవును. ఇదే వీడియోలో పెడతా. మీరు కాసిన దాన్ని 2 సార్లు 3 సార్లు చెప్తా రెడ్ లైట్ రెడ్ లైట్ రెడ్ లైట్ అని. సార్ ఎందుకు పట్టించుకుంటారు సార్? ఏం కావాలి చెప్పండి, పటాసు చూస్తారా? మీకే కప్పిస్తారండి. 5 షోలు రిమ్యూనరేషన్ ఇచ్చేయండి, సో పంచుకొని 5 సైడ్కి వెళ్ళిపో. ఆ యూట్యూబ్ బెటరా? నేనే నంగా కూర్చుంటాను అన్న. సో బ్లాక్ మెయిల్ కూడా చేయడం రాదు మీకు. నెక్స్ట్ నా పేరు భవానీ. నాన్న టీవీలో చూస్తే పటాసు, ఇక్కడ చూస్తే పటాసు ఎట్లా అనిపిస్తుంది? డైరెక్ట్ ఓపెన్ గా చెప్పినాను. బాగుంది. అంతేనా? రవాణా యాంకరింగ్ బాగుందని చెప్పి అది గట్టిగా చెప్పరా? ఏదో బాగుంది రవి యాంకర్. నేను పోజ్ ఇస్తా అప్పుడు చెప్పు. సూపర్. పెళ్లి చేసుకోవడం వస్తుంది కదా. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. నెక్స్ట్ సన్నీ లియోని హీరోయిన్ గా పెట్టి సినిమా చేయడం. సినిమాకి టైటిల్ ఏం పెడతావు? బంగారు రాజా బంగారు రాణి. హీరో ఎవరు దాంట్లో? రవి అన్న. నెక్స్ట్ ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు నీకు బాయ్ ఫ్రెండ్స్? 4 5 7 8 10. చెప్పవే ఎంత మంది ఉన్నారు? లేరు. నాకు 3 మెంబర్స్ ఉన్నారు. సారీ 3 + 3 6 మెంబర్స్ ఉన్నారు. నువ్వు కౌంటింగ్ తక్కువ చేసావు. 13 మెంబర్స్ ఉన్నట్టున్నారు. ఎంత ఉన్నోళ్ళకి మినిమం 10 ఉండాలి.
నెక్స్ట్ ఇవాళ రేపు బాబా ఫేమస్ కదా దొంగ బాబాగా అవతారం ఎత్తి సరిపోతుంది. సూపర్ ఆన్సర్ రా ఇది నిజంగా. తక్కువ టైంలో ఏ సెలబ్రిటీ అయినా మించిపోవచ్చు నువ్వు. నెక్స్ట్. నమస్తే రవణ, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. మన ఇద్దరం కలిసి చిన్న పని చేద్దామన్నా. ఏం చేద్దాంరా? ఏదైనా మంచి కాలేజ్ చూసుకొని డ్రగ్స్ కెనాన్ అట్లా. ఆ దరిద్రం బదులు పంజగుడ చొరత బట్టలిప్పి తిరిగినా అనుకో. అన్న నువ్వు బట్టలిప్పుకొని తిరుగు, నేను పైసలు తీసుకుంటా. నేను మధ్యలో ఇంట నెక్స్ట్. కాలేజ్ ముంగల రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ అమ్మేస్తా. అది ప్రిన్సిపల్ కి తెలిస్తే అది తర్వాత మాట, పైసలు వస్తా లేవా? ఓ ప్రిన్సిపల్ వచ్చింది అనుకో, వాటర్ డూయింగ్ సారీ సార్ 10 రూపీస్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్. బాగా బలిచిండని పెళ్లి చేసుకోవడం. నానా మేము అబ్బాయిలం కూడా అదే అనుకుంటాం కదా, కొంచెం తిని పెరగచ్చు కదా నువ్వు కూడా. నెక్స్ట్. రవి కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం. నాకు కొడుకు పుట్టేంత వరకు ఆగి వాడు పెద్దగా అయ్యే వరకు ఆగి వాడిని లేపుకెళ్ళాం అనుకో, నేను సబ్బాష్ పెట్టే రెడీ పిల్లవా రెడీ ఇంకో దానికి. నెక్స్ట్. ఏటీఎం చోరీ చేస్తాను. ఆ డబ్బా పగల కొట్టనికే నీకు 2 రోజులు అవుతుంది. అది లోపలికి వెళ్ళేసి ఒక అమ్మాయి లోపల 18 లో అట్లా చూడద్దు, అటు తిరగండి. ఎలాంటి సందర్భాల్లో తల ఎత్తుకొని తిరుగుతాం? సంక్రాంతి పండుగ అప్పుడు పతంగులు. నెక్స్ట్. పెళ్ళైన 2 months కే ప్రెగ్నెంట్ చేయడం భార్యని. సరే తలెత్తు తిరిగావు, దాని తర్వాత 9 months తర్వాత ఆ కుంభ పుట్టిండు, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకో కోడి కోసం ఎత్తుతావు. నెక్స్ట్. మెడల్ పట్టుకున్నప్పుడు. ఇట్లెప్పుడు పట్టుకుంటది రా మెడ? సైడ్స్ కి పట్టుకుంటది కదా. పట్టి చేస్తారు కదన్నా. నెక్స్ట్. మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేసినప్పుడు, మనం నేషనల్ యాంథమ్ పాడినప్పుడు. వందే మాతరం. సూపర్, వెరీ వెరీ గుడ్. గుడ్. నెక్స్ట్. మనల్ని రిజెక్ట్ చేసిన అమ్మాయితో మనకి పెళ్లి ఫిక్స్ అవడం. చూసినవారా ఎక్కడి నుంచి అయితే పోయిందో అక్కడి నుంచే వచ్చింది. నెక్స్ట్. నేను మేకప్ లేకుండా దిగిన పిక్కి 1000 likes వచ్చినప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. దాని తర్వాత అయితే వాళ్ళ మమ్మీ పిక్ అని. నెక్స్ట్. నేనైతే మా ప్రిన్సిపల్ కూతుర్ని లైన్ వేసి లవ్ లో పడేసి మా ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకుని నడుస్తా అన్న. ప్రిన్సిపల్ కూతురు వెళ్తుందంటే చాలు, కేలరే పెన్సిల్ పట్టుకురారా, ఆగమ్మా చూసినవారా లైన్ వేసి. నేను కోటాడు తాగితే నా పిల్లం ఫుల్ అయినప్పుడు అది వెనకాల నుంచి గిప్ప గిప్పదంతా ఉంటది. నా పిల్లం ఫుల్ తాగింది గిప్ప గిప్ప. నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ ప్రత్యూష. ఓ మై గాడ్, ఇస్ దట్ యువర్ హెయిర్? Yeah. So, her Hamama said, హెయిర్ నిజంగా ఈ దండ కడితే మా డాడీ లుంగిలు నా లుంగిలు అన్నీ ఆరబెట్టుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నావు? 6th class నుంచి. ఓకే, ఆన్సర్ చెప్పు. నాకు జాబ్ వస్తే ఫస్ట్ సాలరీతో మా డాడీ క్లిక్కర్ ఇప్పిస్తా. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నందుకే మా డాడీలు తల ఎత్తుకొని తిరుగుతున్నారు. నెక్స్ట్. లాస్ట్ బెంచ్ లో కూర్చొని టాపర్ గా మార్క్స్ తెచ్చుకుంటే తలెత్తుకుని ఫీల్ అవుతాను. అంటే ఏంది అట్లా ఎక్కి ఫ్యాన్ ఎక్కి కూర్చుంటావా? ఓకే, నెక్స్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. బండి ఉండదు కదా, నడుచుకునే తలెత్తుకుని తిరగాలి. బయటికి వచ్చేటప్పుడు ఉంటది కదా ప్రౌడ్. కొంతమంది నీలాంటి తిక్కోళ్ళు ఉంటారు, జైలుకి పోవాలి ఒక్కొక్కసారి. నీలాంటి నాలాంటి వాళ్ళు. చెప్పరా. బిల్డింగ్ మీద అమ్మాయినప్పుడు ఇట్లా చూసుకుంటూ నడుస్తాం. అవును, మరి కిందకి వెళ్తున్నప్పుడు బిల్లు మీద అమ్మాయి అది తూ అని వచ్చింది అనుకో. ఓ మస్తు ఉంచినావు, నమస్తే అంట. హరిగా సిగరెట్ ప్యాకెట్ అంత బాడీని 6 ప్యాక్ చేసి చూపించినప్పుడు. ఎప్పుడు చూపిస్తావు మరి? ఆడు కుక్కర్ లో వాటర్ పెట్టినప్పుడు అయితే. సో ఇప్పుడు మా రచ్చగల టైం ఫస్ట్ వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ సారీ. ఏమి అలాగైపోయారు? స్టెప్పులు బాలే. స్టెప్పులు బాగలేదా ఏంద్రా? అంత ధైర్యం వేడికలు వచ్చిందిరా? స్టెప్పులు చూసినా కూడా బతుకుంటాడారా? బేసిక్ గా లాఫింగ్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ అంటారు. దానికన్నా బెస్ట్ మెడిసిన్ ఒకటి ఉంది, స్లీపింగ్. ఈ నిద్రపోయేటప్పుడు డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ పక్కన ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ బ్యాచులర్ రూమ్స్ లో నిద్ర గురించి చెప్పాలన్న. బ్యాచులర్స్ రూమ్ లో ఫస్ట్ ఎలా ఉంటారంటే కలవరింతలు పెడతారన్న. ఇదే అందరూ పడుకుని పోయిన తర్వాత మనకి ఆడియో ఫంక్షన్ చేస్తాడు.
మన ఫ్రెష్ ఎలా ఉంటే పాట కూడా చూడండి. ఫస్ట్ పడుకుంటాడు, ఇటు పడుకోలేసి గొన్న గొన్న మామిడి ఆ గొన్న గొన్న మామిడి గొన్న 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 మామిడి. ఇటు పక్కోడు ఏంటిది నీ పాటలో నా పనసకాయ రోజు ఇదో దరిద్రం అయిపోతుందిరా నాకు. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకున్నావు కదా దరిద్రుడు అని. ఇటు పడుకుని అప్పులేసి ఏటైందా పక్కింటి ఆయింట్మెంట్ ఆడికి పిలుతుంటే వెళ్తావా? ఎప్పుడు రా ప్రశాంతం పడుకుని దరిద్రుడా. కాశీ వెళ్ళినా కాగ్యోలు పోలేదన్నట్టు నీ పక్కన పడుకుంటున్నా దరిద్రం. నన్ను అనుకోలే. ఏం బావా పాటలు బాగాలేదా? దీన్ని అంటారు నోట్లో వేసిన బబుల్ గుమ్మని సాగని సెంట్లో పెట్టుకుని తిరగడం అంటే. నెక్స్ట్ టైప్ 2 చూసుకోండి. అందులో నిద్రలో మాట్లాడతారు భయ్యో. వీళ్ళు బయట నిజాలు చెప్పరు, కళ్ళలో మాత్రం నిజాలు చెప్తారు. పక్కనోడికి టెన్షన్ పడతాయి. పక్కనోడు ఎలా ఉంటాడు, వీళ్ళు లెగిసే ఉంటాడు, వీళ్ళు పడుకుంటాడు. లక్ష్మి ఈ అన్నాడైనా నేనేమన్నా అన్నానే? ఇన్ని 10 సంవత్సరాలు లవ్ చేసు ఈ అతను నీకు నచ్చాడా? నిజం చెప్పు, నాలో ఏం తప్పు? యానాడన్నా నేనేం తప్పు చేశానే? ఆ ఒక్కరోజు తప్ప. ఒక్కరోజు రూమ్ తీసుకొచ్చి ఈ పక్కడు ఏమైందిరా ఏమైందిరా ఇదేంద్రా ఫస్ట్ హాఫ్ చెప్పి సెకండ్ హాఫ్ ఆఫ్ చూడే లేకరా లేచి ఇలా కన్ఫ్యూజన్ లో మిగిల్చారు చాలా మంది. నెక్స్ట్ గురక పెట్టాలంటారు. ఈ గురక పెట్టాలతో చాలా భయం. ఆ పెట్టుకోవచ్చు కదా కరెక్ట్ మన మందికి కూర్చోడు. సపోజ్ రాజు రారా పక్కన పడుకున్నప్పుడు ఆ ఫ్రెస్టేషన్ ఎలా ఉంటుంది చూడండి. నేను గురక పెడుతుంటాను, నీటి మామూలు పడుకుంటాడు. ఇక్కడ ఓకే అదేమండు కరెక్ట్గాడు ఏంది ఏంది గురక పెడతాం రా? నిద్రలో గురక పెట్టబోతు గుడ్లు పెడతారా? గురక పెట్టేసా పడగా పాండు గమ్మున వాడు. కుట్లని పెట్టారా? నేను పోతా ఇంట్లో ప్రశాంతంగా నీ దగ్గర పడుకో. నువ్వు బర్రె వచ్చినట్టు పడతాం రా. అయితే ముక్కులో గుడ్లు పెట్టేస్తావా? చచ్చిపోతే ప్రశాంతం అనుకుంటా నేను. ముక్కులో గుడ్డ గుర పెట్టేస్తారా? ఇలాంటి వాడు వెచ్చగా ఉండాలని ఇంటి మొత్తం నిప్పట్టి ఇంట్లో పడుకున్నాడు అంట. అదలబా నెక్స్ట్ మనం బేసిక్ గా బయట ఆసనం వేస్తుంటాం. వీళ్ళు నిద్రలో ఆసనం వేస్తారు భయ్యో. ఎలాంటి ఆసనం వేస్తున్నాడు? ఫస్ట్ మామూలు ఇలా మామూలు ఎలా పడుకుంటే ఎలా పడుకుంటావు. ఇంకొకటి ఎలాగా అలా ఆసనాలు ఈడును పోనీ ఆసనం వేసే వరకు ఓకే. పక్కోడికి ఎలా ఫ్రెస్ట్రేషన్ ఉంటుంది తెలుసా? రారా మెల్రా వీడికి కళ్ళలో ఏవో వస్తాయి. మా బేసిక్ గా పెళ్లి చేసుకుంటే ఒకరోజు ఫస్ట్ వీడి పక్కన ప్రతిరోజు ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వేం చేయొద్దు పడుగా నేను చూసుకుంటా. వాడికి ఏదో కళ వస్తుంది. నేనే నువ్వు కాదు. బావ రా బావ నిద్ర పట్టు. నేనెందుకు రా? రావే పెళ్లి చేసుకోబే. మా ప్రశాంతంగా వాడుకొని దమా ఖరాబ్ చేయకు. ఏ పడుకో బావ ఇలాగే బాగుంది. రాజు ఇప్పుడు నీకు కళ్ళు వస్తుందిరా పడుకో. రక్త చరిత్ర చూసి వచ్చినావు. రే మీ దెబ్బగా చిన్న బాబా దర్శకుందిరా రే. నా నైట్ సినిమా చూసిన రక్త కస్సు 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 నరుకుడే నరుకుడు. అక్కడ కస్సు అయితే నన్ను కస్సు నన్ను ఎందుకు రాని. ఇప్పుడు మీ ఇద్దరికి మంచి డాన్సింగ్ మూవీ చూసి వచ్చారు. Every time you try, I want to say goodbye, 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 goodbye.
పంచ్ 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 హీరోయిన్ ఇలా పట్టుకుని అబ్బా అరే బాత్రూమ్ అనుకున్నా అడవి అనుకోపో అరే మరి నువ్వు నా పక్కనే కదా పడుకున్నావు నేను కడప యువతలు అనుకున్నాను లోపల అనుకున్నా చూస్తాను ఇప్పుడు ఏం చేస్తావు అరే ఆగరా ఒక్క నిమిషం ఆగరా కావాలని కదరా నాకు తెలుసు ఎలా ఉంటాయి బ్యాచిలర్స్ లో మామూలు నిద్రలు గట్ట నెక్స్ట్ తాగుబోతుల నిద్రలు ఎలా ఉంటాయి పువ్వులు తీసి ఆడు పడుకున్నా సార్ పడుకుని అమ్మ తాగుబోతుడు అంటే అంత ఎటకరం అయిపోయింది ఒకటికి సారా తాగినోడు సెలబ్రిటీ అయ్యాడు రా ఏమి తాగనోడు ఎర్రి పక్కింటి పిల్ల వదిలేస్తే ఈడు కూడా బయటకు వచ్చిండు నీ తల్లి అల్లం పెట్టాడు వచ్చి అనుకున్నాను అమ్మ నా పిల్ల పెట్టుకొచ్చి నువ్వు శుభ్రంతావు ఏంద్రా అరే నువ్వు కూసా కూసా అరే రారా నాకంటే ఎక్కువ తాగుతారు నచ్చవా మొహమ్మద్ ఎవడో నీళ్ళు కొట్లు లేపుతాడు రా నువ్వెవడో వాంతి కొట్లు లేకపోతారు చూడ అరే వాంతి చేసుకున్నాను ఇప్పుడు నేను అరే సారీ మామ క్రీమ్ బిస్కెట్ అరే తాయిపోయింది దిగిపోయింది పోయి మళ్ళీ ఇంకో పెగ్గేసుకోదమ్మా యాదమ్మా ఇప్పుడు నీ సోలో అవునా కంటెంట్ ఏంటంటే ఫోటోగ్రఫీ అన్న ఒకప్పుడు ఎట్లా దిగేటోళ్ళు ఫొటోస్ ఇప్పుడు ఎట్లా దిగుతారు ఫొటోస్ పెళ్లి కొడుకు ఫోటో తీయాలంటే అప్పట్లో ఏముంటుండే అన్న ఇంకా పెద్ద స్క్రీను చెట్టు దాని మీద ఏం స్టైల్ ఒకటే స్టిల్ నవ్వానా చాలా మంచి నవ్వానా కొంచెం సరే ఇంకో స్టిల్ ఉంటుండే అదేంటి కూర్చొని ఇవన్నీ నేను దిగుతుండే రా అప్పుడైతే అయిపోయింది ఇంకో స్టిల్ నవ్వానా ఇక పెళ్లి కూతురు వస్తే ఏం చేస్తుండే పెళ్లి కూతురు ఒకటే స్టిల్ ఉంటుండే మంచిగా మధ్యకి పాపడ తీస్తుండే పాపడ తీసి మంచిగా ఉన్న పౌడర్ పెట్టి బొట్టు పెట్టి బంతి పూలు పెడుతుండే రెండు రిబ్బన్ జిట్లు ఉంటుండే కదా పెట్టుకొని వస్తుండే లంగా ఓని కట్టుకొని అంకుల్ ఒక ఫోటో దింపరా లోపల రామ్మా ఇంచామా అంకుల్ ఇది పెళ్లి కూతురు ఫోటో దింపాలి మీరు సరే నా మర్చిపోకర్రీ సరే సరే కూర్చో ఎట్లా కూర్చుంటుండే ఇట్లుంటుండే నా పెళ్లి కూతురు ఫోటోస్ మన యూత్ పోతుండే కదా అమ్మాయిలు పోతే ఎట్లా దిగుతుండే అబ్బాయిలు పోతే ఎట్లా దిగుతుండే అబ్బాయిలు అప్పుడు బూట్ కట్ పాయింట్లు ఇలాక జబ్బాలు అప్పుడు మస్తు ఉంటుండే పోతుండే ఆడు ఇలాగ పాయింట్ వేస్తుండే అంకుల్ నవ్వురా అదేంద్రా పైకన వస్తుందా పోయిరా పో ఆ నూనె పెట్టి ఇంత దూసుకొని వస్తుండే మంచిగా బొట్టు పెట్టుకొని అరే చేతి జరుపురా ఓ మస్తు తినరా పో అదే అమ్మాయిలు లంగవని కట్టుకొని వస్తుండే కదా అంకుల్ మేము అమ్మరు స్టూడెంట్స్ మమ్మల్ని అందరూ ఒక గ్రూప్ ఫోటో తీరి మధ్యలో ఒక పాట పెడుతుండే లైన్ గా చుట్టుండే ఇట్లా జరిగే ఇంకో ఆమె ఉన్న మేకప్ మొత్తం ఇంకో అమ్మాయి అయితే అంకుల్ అయిపోయిందా అంకుల్ చేలు ముక్కు సిమ్మురు తుడుచుకో అయ్యో చాలా అంకుల్ చాలా ఇట్లుంటుండే ఒకప్పుడు అప్పుడు ఎడిటింగ్ చేస్తుండే కొంతమంది ఫొటోస్ ని ఒకటి వస్తుండే అంకుల్ నేను చేపెడతా ఇక్కడ కింద ఎడిటింగ్ లో రావాలి పులి రావాలి ఆ పులి అయినా స్టిల్ అయినా మంచి పెడతాడు ఇంకోటి అంకుల్ ఇక్కడ సిమ్రాన్ రావాలి ఇక్కడ విజయశాంతి రావాలి ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ సిమ్రాన్ ఫోటో మధ్యలో అని పెడుతుండే హీరోనేమో మంచిగా ఉంటుండే ఇదేమో దొంగ కోళ్ళు పడతావు చూడు అట్లా ఇంకో కొంతమంది పాస్పోర్ట్ ఫోటో దిగానికి వస్తారా కొంతమంది అరే హరి రాను హలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కూర్చో
రెడీయా బాబు? ఓ దొరా ఇట్లా కూర్చో. ఏం కావాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలిగా? రెడీయా? దేనికి వచ్చినావు? పాస్పోర్ట్ వచ్చా తెలీదా ఫోటో దేనికి వస్తారు? పాస్పోర్ట్ మన ఫోటో తీయాలంటే చక్కా నుంచో. రైటా? ఇప్పుడు రైట్. అంటే కెమెరా అటు గిట్లుంది ఒకటి. ఇడే క్లిక్ చేసి ఆడికెళ్ళి వస్తాయి. ఆర్డర్ వేసుకోవాలి. నువ్వు మేకప్ మ్యానో కెమెరా మ్యానోరా? రెండు ఒకటే. నవ్వు పండ్లు బయట పెట్టమనిలే నవ్వమని. పండ్లు మూయ్. మెల్లగా నవ్వు. చెవులు మూయ్. ఓకే స్టడీ. 10th క్లాస్. భుజాలు లేపు, భుజాలు లేపు. అరే ఇంకోసారి వచ్చినా అనుకో నా స్టూడియోకి తన్నులు తింటాను. తమ్ముడు కొంచెం కాలు దగ్గర పట్టు. కొంచెం ముందు తాగేసి వచ్చా దగ్గర కానీ రైవే. రాజు ఇట్లాంటి వాళ్ళని పడుకోబెట్టి తీయాలరా చేసి. రెండు రోజులు అయినా రాపో. ఏమో పటాస్ కొంచెం మసాజ్ సెంటర్కి వచ్చి ఉంటుందిరా నీ అబ్బచ్చి. సరే ఇంకోటన్నా వీళ్ళు ఫోటోలు దింపరేమో, వీళ్ళ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి. తమ్ముడు చక్క దిగు. లేలే చేసి చూపి, చేసి చూపి. దా చెప్పు. పెళ్లి సంబంధాలు ఉన్నాయి, కొంచెం స్టైల్ గా ఫోటో కావాలి. ఓకే ఓకే రైట్. ఓకే 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 రైట్. కాల్ పక్కన పెట్టు. ఓకే ఓకే ఓకే. I'll go still. Let me smile. Okay, right. Okay, right. ఈ బక్కని ఎడికి వసుకో. ఎట్లా వాడుకొని నేను చీపురు పిల్లలు లెక్క మళ్ళీ వాడేస్తుంటా బయటికి. ఇట్లుంటది అన్న. ఈ రోజు జరిగిన పంచపటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది ప్రత్యూష అండ్ సీను. లెట్స్ వెల్కమ్ దెం. రేపు ఈ పిత్రగాళ్ళు వస్తున్నారు. అంతవరకు